రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ లో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా డివిజన్లు ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ లో కలపడం జరిగింది. జిహెచ్ఎంసీ లో కలిపిన తర్వాత జోన్లను కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మతోన్మాద మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ అయిపోయి ప్రజలకు వ్యతిరేకంగా జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు పద్ధతి ప్రకారంగా ప్రజల యొక్క పాలనకు అనుకూలంగా పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల కేంద్రంగా ఉండేటువంటి ప్రజల మధ్యలో అందుబాటులో ఉండేటువంటి ప్రాంతాన్ని ఈ యొక్క జోన్ గా ఏర్పాటు చేయాలి. అంటే బడేంపేట కార్పొరేషన్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేసి శంషాబాద్, తుక్కుగూడ, ఆదిపట్ల, తుర్కయంజాల, హస్తినాపురం, మీర్పేట, బడేంపేట, జల్పల్లి ఈ యొక్క 9 మున్సిపాలిటీలను కలిపి ఒక ప్రత్యేక జోన్ గా బడేంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీలు కలిసి బీజేపీ మెజార్టీ ప్రజానికం కోరుకునే విధంగా చేయకుండా ఏదైతే మన శంషాబాద్ కేంద్రాన్ని ఒక జోన్ గా పరిపాలన సౌలభ్యం కోసం శంషాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది, వ్యతిరేకిస్తా ఉంది. ప్రజలంతానేమో అందరికి అందుబాటులో ఉండేటువంటి అన్ని ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నటువంటి బడేంపేటను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని కోరితే వీరేమో శంషాబాద్ ఒక మూలకు ఉండేటువంటి ప్రాంతాన్ని జోన్ గా ఏర్పాటు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల అవసరాల కోసం ఈనాడు బడేంపేటలో ఒక భవ్యమైన మున్సిపల్ కార్యాలయం ఉంది, ఒక స్టేడియం ఉంది, ఒక ప్రజల కళ్యాణ మండపం ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇన్ని అందుబాటులో ఉన్నటువంటి బడేంపేటను ప్రత్యేక జోన్ గా వెంటనే కాంగ్రెస్ పార్టీ పునఃసమీక్షించి ఏర్పాటు చేయవలసిందిగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఒకవేళ బడేంపేట ప్రత్యేక జోన్ గా చేయకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తే దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ స్థానిక బీఆర్ఎస్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాత్రమే బాధ్యత వహించి రేపు ప్రజలకు జవాబుదారీగా నిలవాల్సిన అవసరం ఉంటది. ఈనాడు కాంగ్రెస్ పార్టీని శాసనసభ్యురాలు గారిని రేపు ప్రజల మధ్యలో ద్రోహిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రజల పక్షాన ఈ యొక్క జోన్లు సాధించేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజల మధ్యలోకి వెళ్తాం, ప్రజల్ని ఆలోచింపజేస్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఈ పార్టీలు చేస్తున్నటువంటి మతోన్మాద మజ్లిస్ పార్టీ యొక్క మెప్పు కోసం చేసే కుట్రలను తిరిగి ఈనాడు మనము తిప్పికొట్టడానికి ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. భారత్ మాతాకి జై.